హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. సో నిన్నటి నుంచి కూడా మనం చూస్తున్నాం, జానీ మాస్టర్ మీద చాలా ఆరోపణలు వచ్చి ఒక అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. దీని గురించి చాలా రకాలుగా సెర్చ్ చేస్తున్నారు. అయితే జానీ మాస్టర్ దానిపైన అసలు రియాక్ట్ అవ్వలేదు. మీడియా ముందుకు వచ్చి ఏ విధిగా కూడా ఆయన రియాక్ట్ అవ్వలేదు, ఆయన స్పందించలేదు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే జానీ మాస్టర్ పరారీలో ఉన్నాడు, వేరే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంటికి వెళ్ళిపోయాడని చెప్తున్నారు. అయితే నిన్నటి నుంచి కూడా చాలా ట్రోల్స్ వస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి బషీర్ మాస్టర్ ఉన్నారు. అతనితో పాటు కొన్నాళ్ళు ప్రయాణం కూడా చేశారు. డీలో మీకు పరిచయం ఉంది కదా మాస్టర్, ఫస్ట్ నుంచి కూడా? డీ కంటే కూడా ఆయన కొరియోగ్రాఫర్ గా ట్రై చేసేటప్పుడు 15 years బ్యాక్ ఫిల్మ్ నగర్ కాడ మేము కలిసేవాళ్ళం ఎక్కువ. ఇక్కడికి వస్తే కృష్ణానగర్ లో కలిసేవాళ్ళం. ఆయన అయితే మనస్తత్వం అయితే చాలా మంచి మనిషి. నాకు నేను ఆఫ్టర్ తర్వాత ఇలా జరిగిందని చెప్పాక నేను షాక్ అయితే గురయ్యా. ఎందుకంటే చాలా మంచిగా మర్యాదగా మాట్లాడేవాడు. ఒకవేళ అది నిజమైతే దానికి చర్యలు తీసుకోవడానికి పోలీస్ శాఖ ఉంది, ఇంకా వాళ్ళతో మాట్లాడడానికి వాళ్ళ యూనియన్స్ అవన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఇంకా అది ఆయన వచ్చి ప్రెస్ మీట్ ఇవ్వలేదు కాబట్టి మనం దాని గురించి అయితే పక్కా ఆయనే చేసిండు అని అయితే మనం అయితే చెప్పలేము. అంటే చాలా మంది అంటే రియాక్ట్ అవ్వలేదు, అంటే నిజంగానే చేసి ఉంటాడు, అందుకనే దాక్కున్నాడు అని కూడా మాట్లాడుతున్నారు. లేదు, అది నాకు తెలిసి ఇంకొక 1 or 2 days లో అంటే ఇవాళ నిమజ్జనం బిజీ ఉంది కదా కొంచెం, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. నాకు తెలిసి ఇవాళ కానీ సాయంత్రం కానీ రేపు కానీ కంపల్సరీ వాళ్ళు ప్రెస్ మీట్ అయితే పక్కా పెడతారు. ఎందుకంటే ఇది చిన్న విషయం అయితే కాదు, ఒక అమ్మాయి విషయం కాబట్టి మనం దాన్ని ఏదో చేసి మాట్లాడకూడదు కాబట్టి చెప్తున్నా. కంపల్సరీ దీనికంటే ఒక పోలీస్ శాఖ ఉంది, ఆయనతో మాట్లాడడానికి వేరే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి చూద్దాం, వెయిట్ చేద్దాం. అసలు ఏంటి కొరియోగ్రాఫర్స్ ఈ డాన్సర్స్ తో రిలేషన్స్ ఏంటి? వాళ్ళు ఏదో మీ దగ్గరికి డాన్స్ నేర్చుకోవడానికి వస్తారు, మిమ్మల్ని గురువుగా చూస్తారు. అలాంటి వాళ్ళతో మీరు ఇలా అసభ్యంగా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్? అదైతే తప్పు. కానీ ఇప్పుడు డాన్సర్స్ కి ఎలా ఉంటదంటే కంపల్సరీ అసిస్టెంట్ మెయిన్ పార్ట్. ఎట్లా అంటే ఒక పెద్ద సాంగ్, ఒక చిరంజీవి సాంగ్ కొరియోగ్రాఫ్ చేయాలంటే దానికి ఎట్లా అంటే ఒక 10 రోజులు సాంగ్ ఉన్నప్పుడు ఒక 200 members బాయ్స్ ఉన్నప్పుడు 4 అసిస్టెంట్లు అయితే కంపల్సరీ అవసరం పడుతుంది. ఇద్దరైతే మెయిన్ అసిస్టెంట్లు ఉంటారు అనమాట, హీరో హీరోయిన్ చెప్పడానికి. కతిమూలేమో ఇంకా బ్యాక్గ్రౌండ్ బాయ్స్ చెప్పడానికి ఉంటారు. ఇది ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళకి ఎక్కువ పొద్దున్న అయితే వీళ్ళతోటే మాట్లాడాలి, అసిస్టెంట్ తోటి. ఏం చూడబెట్టాలన్నా ఏ స్టెప్ చేయాలన్నా వీళ్ళే కాబట్టి వాళ్ళకి బాండింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే మాస్టర్ని మంచిగా చూసుకోవటం, ఆయన మొత్తం అసిస్టెంట్ చూసుకుంటాడు. అన్నమైనా, తిండి అయినా, పడుకోవటం అయినా, ఏటైనా, టికెట్స్ అయినా మొత్తం వాళ్ళే చూసుకుంటారు కాబట్టి ఎక్కువ బాండింగ్ వల్ల. అలా బాండింగ్ వల్ల కొంతమంది ఏంటంటే ఇప్పుడు కొంతమంది మ్యారేజ్ అయిన అసిస్టెంట్స్ ఉంటారు, కొంతమంది మ్యారేజ్ కాని వాళ్ళు ఉంటారు కాబట్టి అలా బాండింగ్లో ఆ తెలియకుండా ఒక అనుకోకుండా రిలేషన్షిప్ పెరుగుతుంది కొంతమందికి. కొంతమంది చాలా దూరంగా ఉంటారు, కొంతమంది ఇలా ఉంటుంది. కొంతమంది ఇక బయట ఎక్కడ ఫీల్డ్లో ఉన్నా అది సిచ్యువేషన్ అనేది కామన్. దొరికితే దొంగ, దొరకపోతే దొర. అంతే. అంటే మీరు ఎక్కువగా అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళినప్పుడు మీతో పాటు డాన్సర్స్ వస్తారు కదా, వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తిస్తారు. ఈ అమ్మాయి కూడా ఇప్పుడు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిందో ఇది కూడా పేర్కొంది అందులో. తనతో అసభ్యంగా అక్కడ బిహేవ్ చేసేవాడు, క్యారవాన్ లో ఒకసారి కొట్టాడు, మిస్బిహేవ్ చేశాడు, ఇలాంటి విషయాలు చాలా కూడా చెప్పుకుంటూ వచ్చింది. సాధారణంగా ఇలాంటి న్యూసెస్ అని కూడా ప్రొడ్యూసర్ వైపు నుంచో లేకపోతే డైరెక్టర్ వైపు నుంచో వింటాం. ఫస్ట్ టైం ఇలా కొరియోగ్రాఫర్ వైపు నుంచి వింటుంది. అదే ఇప్పుడు అమ్మాయికి తెలిసింది, అమ్మాయి రాసింది, రాసి అయితే ఇచ్చింది. ఇప్పుడు దానికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది మొత్తం మాస్టర్ గారే. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పలేను కదా. ఇప్పుడు మన జానీ మాస్టర్ ఆయన వచ్చి బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ చెప్తే తప్ప ఆ ప్రశ్నలకి సమాధానం దొరకదు. ఎందుకంటే ఎవరైతే చేయరు అట్లా. ఇప్పుడు నాది ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఉంది. ఇప్పుడు రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పి జానీ మాస్టర్ రీసెంట్ గా విజయవాడలో వరదలు వస్తే ఆయన రెస్పాండ్ అయ్యారు, చాలా మంచి విషయాలు చెప్పారు, ఆయన కూడా డొనేట్ చేశాడు. ఇంకా డాన్సర్ కి సంబంధించి ఏదో ఇష్యూస్ వస్తే దాని రెస్పాండ్ అయ్యాడు, మంచి విషయాలు చెప్పిండు. ఆయన పైన వ్యక్తిగతంగా వచ్చిన దానిపైన కూడా యూనియన్ నుంచి రెస్పాండ్ అయ్యాడు. కానీ ఇక్కడ చాలా డెప్త్, ఇంకా ఆయన జీవితం మీద కొట్టినట్టే, అంటే కష్టపడి సంవత్సరాల తరబడి తెచ్చుకున్న టాలెంట్ మీద కొట్టినట్టే. మరి ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? ఎంత టైం ఎంత తీసుకుంటున్నా నాకు అర్థం కావట్లేదు. దాని గురించే అందరం చూస్తున్నాం, మీరు చూసేది దాని గురించే, నేను కూడా చూసేది దాని గురించే. ఆయన ఎక్కడున్నా అర్జెంటుగా ఒక ప్రెస్ మీట్ పెట్టడమా, లేకపోతే పోలీసు వాళ్ళ దగ్గరికి పోవటమా, లేకపోతే ఒక లాయర్ త్రూ అప్రోచ్ కావటమా, ఏదన్నా ఒకటి తొందర చేస్తే ఈ ప్రశ్నకు సమాధానాలు దొరుకుతాయి. ఎందుకంటే చాలా మంది కొరియోగ్రాఫర్స్ అడుగుతున్నారు, అలా తిరిగిన వాళ్ళతో వీళ్ళని అందరిని అడుగుతున్నారు. ఇక జానీ మాస్టర్ ఎక్కడున్నా కానీ తొందరగా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తే ఇక్కడ వరకు సెట్ అవుతుంది. లేకపోతే ఇంకా ఇది పెద్ద గాడని కూడా ఆస్కారం ఉంది. మాస్టర్, అంటే ఇది ఇష్యూ జరిగిన తర్వాత ఎప్పుడైనా ఆయనతో మాట్లాడడం, కాల్ చేసి మాట్లాడడం? ఎప్పుడు కాల్ చేయలే. దానికంటే ముందు నేను మాట్లాడా. దానికంటే ముందు అంటే ఆయనకు నేషనల్ అవార్డు వచ్చింది కదా. నేషనల్ అవార్డు వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ అని చెప్పా, ఫోన్ చేసి మాట్లాడా, ఎక్కడ కలిసి బొకే ఇద్దాం అది అని మాట్లాడా.
దాని తర్వాత సరే బషీర్ కలుద్దామన్నారు. ఇక అంతలోపే నేను వేరే షూట్స్ మీద బిజీ అయ్యాను, ఆయన షూట్స్ మీద బిజీ అయ్యాను. టక్కన కట్ చేస్తే ఇది విషయం తెలిసింది. అంటే ఆయన కొరియోగ్రాఫర్ కాకముందు ఆయన ప్రవర్తన అసలు ఎలా ఉండేది? చాలా మంచోడు, నేను చెప్తున్నాగా, ఎవరినైనా మందలిస్తాడు. ఆయన కొరియోగ్రాఫర్ అయిన తర్వాత కూడా చాలా సార్లు కూడా బండి వేసుకుని తిరిగాడు. ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన బాగా పెద్ద సినిమాలు క్లిక్ అయిన తర్వాత రీసెంట్ కారు కొనుక్కుండు. మనస్తత్వం అయితే చాలా మంచిది. ఎట్లాంటి మనస్తత్వం అయినా అది నిజంగా రుజువులు నిజంగానే ఆయన తనతో అలా రిలేషన్ ఉంది అది ఇది అనుకుంటే ఇక దానికి అమ్మాయి కేసు పెట్టింది కాబట్టి ఆ పోలీస్ వాళ్ళు ఎక్కడైతే దానికి లాయర్స్, వీళ్ళ లాయర్స్, పోలీస్ వాళ్ళు అందరు కలిసి దానికి ఏ శిక్ష పడాలనేది వాళ్ళే చూసుకుంటారు. అది నిజాలు అయితే మనం ఏం చెప్పాలి? మీరు నమ్ముతున్నారా? అంటే నేను నమ్ముతున్నా అంటే ఇప్పుడు ఆయన బయటకు వచ్చి చెప్పిన దాకా మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నానంటే మాస్టర్, ఇప్పుడు అమ్మాయికి 16-17 సంవత్సరాలప్పుడు మాస్టర్ దగ్గరకు వచ్చింది, అప్పటి నుంచి కూడా తనని వేధిస్తున్నాడు అని చెప్పింది. దాదాపు ఇప్పుడు 21 years, అమ్మాయికి 4 years గ్యాప్ ఉంది. మరి ఈ 4 years లో ఎప్పుడు కూడా ఎందుకు వచ్చి చెప్పలేదు? మాస్టర్ కొంచెం బాగా ఇదే అవార్డు వచ్చింది, ఇప్పుడే ఎందుకు చెప్పింది? అంటే దానికైతే వాటన్నిటికీ సమాధానాలు ఇక ఆయన చెప్తారని తెలుసు. ఎందుకంటే మనకేం తెలియదుగా, మనం ఏదో గుడ్ల మెల్లగా ఆలోచించి చెప్తే అది మంచి అయితే చెడు అవుతుంది. ఎందుకంటే సిచ్యువేషన్ వాళ్ళిద్దరికి ఏం అండర్స్టాండింగ్ ఉందో, ఇప్పుడు వాళ్ళ 5 సంవత్సరాలు బాండింగ్ ఉందన్నారు, ఆ బాండింగ్ లో వాళ్ళకి ఏం జరిగిందో తెలియదు. కానీ అంత పెద్ద పాన్ ఇండియా మాస్టర్కి అయితే ఇలా పేరు రావటం అయితే నాకైతే బాధగా ఉంది. మీ యూనియన్ మెంబర్స్ కూడా వెళ్ళి జానీ మాస్టర్ మీద కంప్లైంట్ ఇస్తున్నారంట ఫిల్మ్ ఛాంబర్ లో. అట్లా ఏం లేదు, మా యూనియన్ వాళ్ళం అయితే ఆల్రెడీ మేము మీటింగ్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఎట్లా అంటే అదేంటి సిచ్యువేషన్, ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన దాకా కూడా మనకు తెలియదు. మనం ఏదున్నా ఇక నుంచి ఏ అమ్మాయి మీద కూడా ఏ కొరియోగ్రాఫర్ కూడా అసిస్టెంట్లను కానీ డాన్సర్లను కానీ చులకనగా చూడొద్దని చెప్పి మీద అదొక ఆర్డర్ అయితే తెస్తాం. అయితే ఇప్పటికే చాలా ఇష్యూస్ నడుస్తున్నాయి ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడానికి. ముఖ్యంగా మన తెలుగు అమ్మాయిలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇక్కడ నిన్న ఇంకొక న్యూస్ కూడా తెలిసింది, అసలు మన తెలుగు వాళ్ళని ఎవరిని తీసుకోవట్లేదంట ఢీ షోలో కానీ. అందరూ నార్త్ సైడ్ వాళ్ళే ఎక్కువ ఉన్నారంట. చాలా నేను ఒక అబ్బాయి నాకు చెప్తుంటే విన్నా నేను. అందరూ జానీ మాస్టర్ బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ అందరూ కూడా ఎక్కువగా వాళ్ళే ఉంటారంట. ఎట్లా ఉంటదంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఉన్నారు, అల్లు అర్జున్ గారితో సాంగ్ చేయాలంటే రిచ్ పర్సన్స్ కావాలి. ఆయన పెద్ద టాప్ హీరో కదా. ఇప్పుడు మన దగ్గర లేరా రిచ్ పర్సన్స్? చెప్తా, రిచ్ పర్సన్స్ మీన్స్ సాంగ్ లో చూడటానికి గ్లామరస్ గా ఉపడి, మంచిగా వైట్ గా ఉపడి, కొంచెం గ్లామర్ గా ఉపడే వాళ్ళంటే ముంబైలోనే ఉంటారు. ముంబైలో, చెన్నైలో కూడా ఉండరు. ముంబై గర్ల్స్ బాయ్స్ ఎందుకు ఎక్కువ పెట్టుకుంటారు? ఆ సాంగ్ గ్లామర్ గా ఉపడటానికి కొంచెం అంటే వాళ్ళు బోల్డ్ గా చేస్తారనా? బోల్డ్ చేయటం కాదు, గ్లామరస్. అంటే మన తెలుగు అమ్మాయిలు అందంగా లేరేనా? నేను అట్లానట్లే హైట్ గా, మీరు హైట్ గర్ల్స్ ని బాయ్స్ ని గర్ల్స్ ని ఎందుకు పెట్టుకుంటారంటే వాళ్ళు చూడటానికి ఆ ఫ్రేమ్ లో సాంగ్ లో హైలైట్ అవ్వపడాలి. ఇప్పుడు పెద్ద సాంగ్ అనుకోండి, ఒక 100 member సాంగ్, మాస్ సాంగ్ అనుకో, మొత్తం మన వాళ్ళని పెట్టుకుంటారు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లో గ్రూప్ ఎక్కువ అవ్వడాలని. అది జానీ మాస్టర్ తప్పు కాదు, అది ప్రొడ్యూసర్ తప్పు కాదు, ఆ సాంగ్ తప్పు. ఆ సాంగ్ అట్లా కూడా మన వాళ్ళకే ఛాన్స్ ఇవ్వాలని కూడా నేనే కోరుకుంటున్నా. నెక్స్ట్ కూడా ఏం చేసినా ఫస్ట్ మన తెలుగు వాళ్ళకే సపోర్ట్ ఎక్కువ చేసి తర్వాత వాళ్ళకి ఇవ్వమని కూడా నేను చెప్తున్నా. ఇప్పుడు అమ్మాయిది కూడా తెలుగు అమ్మాయి కాదని తెలిసింది నాకు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ వచ్చింది అమ్మాయి. తెలుగు అమ్మాయి కాదు, ఆల్రెడీ అమ్మాయికి కార్డు ఉంది. కార్డు గురించి కూడా ఒక ఇష్యూ జరిగిందంట 5 lakhs సంబంధించి. అమ్మాయి కొరియోగ్రాఫర్ కార్డు కోసం ట్రై చేస్తుంది. ఆల్రెడీ డాన్సర్ కార్డు తీసుకుంది ఫస్ట్, తర్వాత కొరియోగ్రాఫర్ కార్డుగా ట్రై చేస్తుంది. కొరియోగ్రాఫర్ కార్డు వచ్చిందా రాలేదా నాకైతే తెలియదు, కానీ ఆ అమ్మాయి ఆల్రెడీ ఒక సినిమా కూడా చేసిందని తెలిసిందనమాట. ఇంకా అది జానీ మాస్టర్ గారు వచ్చి అట్లా సినిమా చేసినందుకు కూడా జానీ మాస్టర్ ఇబ్బంది పెట్టాడు అనేది కూడా చెప్పింది తను ఇచ్చిన స్టేట్మెంట్. ఈ అన్నిటికీ కన్క్లూడ్ కావాలంటే జానీ మాస్టర్ గారు ఒక వీడియో రిలీజ్ చేస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు ఈ మా వీడియో ముఖంగా మీరు ఏం చెప్తారు జానీ మాస్టర్ కి? జానీ మాస్టర్ కనే కాదు, ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్ కి, ప్రతి ఒక్క బయట కొరియోగ్రాఫర్లకు కూడా, స్టూడియోలో ఉన్న కొరియోగ్రాఫర్ కూడా వాళ్ళ దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్, లేడీస్ ఎవరినైనా కూడా వాళ్ళకి మంచిగా మర్యాదగా, అంటే మర్యాద మీన్స్ వాళ్ళకి గౌరవం ఇవ్వండి, ఇచ్చి పుచ్చి తీసుకోండి. ప్రతి ఒక్కరిని కూడా కామన్ తోటే చూడొద్దు. ఎవరిని కూడా ఎవరైనా కానీ మన ఇంట్లో ఫ్యామిలీ లెక్కనే అనుకొని వాళ్ళతోటి మంచిగా అంటే వాళ్ళతో మంచిగా ఉండాలి. అలాగే ఇంకోటి ఏంటంటే ఎక్కువ కష్టం అనేది అసిస్టెంట్స్కి, డాన్సర్లకే ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకి ఎక్కువ మర్యాద ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. రైట్. అయితే ఇంకొక ప్రశ్న మాస్టర్ ఏంటంటే, మీ యూనియన్ లో కొన్ని రోజుల నుంచి చాలా గొడవలు అవుతున్నాయి. ముఖ్యంగా జానీ మాస్టర్ ఎప్పుడైతే ఈ డాన్సర్ యూనియన్ కి ప్రెసిడెంట్ గా అయ్యారో అప్పటి నుంచి కూడా చాలా మంది కూడా ఆయనతో గొడవ పెట్టుకుంటున్నారు. ఆయన ప్రవర్తన నచ్చట్లేదు, చాలా మందికి నచ్చట్లేదు. ఆయన ఏయో మనీ కూడా డిసైడ్ చేశాడు డాన్సర్స్ కి ఇంత అమౌంట్ అని చెప్పేసి. సో
అందరూ కలిసి ఆయన్ని కావాలని ఇరికిచ్చారనే ఒక వాదన కూడా ఒక వైపు నుంచి వస్తుంది. అదే అది ఏది వచ్చినా అది ఇప్పుడు బయటికి రావాలంటే ఆయన బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెడితే తప్ప తెలియదు. వాళ్ళ యూనియన్ గొడవలా లేదా ఆయన పర్సనల్ గొడవలా ఆయన మీద కావాలని చేసిరా లేకపోతే ఆయన కులంతో చేసిరా ఏం చేసిరా తెలియదు. అది ఏది వచ్చినా ఆయన వచ్చి బయటకు వచ్చి ఒక వీడియో పెడితే తప్ప మనం ఏం చెప్పలేము. ఎందుకంటే మీరు మీటింగ్ లో మరి జానీ మాస్టర్ కి ఎందుకు కాల్ చేయలేదు, రండి మీటింగ్ కి రావాలని చెప్పి? అంటే కేవలం జానీ మాస్టర్ కే కాదు, మీ యూనియన్ కూడా. ఆయన యూనియన్ వేరు, ఆయన యూనియన్ తెలుగు, మా యూనియన్ తెలంగాణ అనమాట. ఆయన యూనియన్ కి మా యూనియన్ కి సంబంధం లేదు. కానీ సిచ్యువేషన్ ఏంటంటే ఆయన కొరియోగ్రాఫర్ గా చేస్తున్నాడు కాబట్టి ఆయనకు సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఎక్కడికి పోయినా ఆయనకు సపోర్ట్ అయితే ఉంటది. కానీ ఎంత సపోర్ట్ చేసినా ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందంటే అది ఎవరైనా ఖండిస్తారు. కానీ అది ఆయన వచ్చి ఒక వీడియోలో చెప్తే తప్ప అది నిజమా కాదా అని రుజువు అవుతుంది. అంటే అసలు యూనియన్ మీద నమ్మకం లేకే కదా ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. ఫిల్మ్ ఛాంబర్ లో పెద్ద పెద్ద వాళ్ళు వేసుకున్న కమిటీ మెంబర్స్ కూడా ఈ రోజు ఇలాంటి విషయాలు చెప్పారు. అంటే అక్కడ అమ్మాయికి ఫస్ట్ కార్డు గురించి ఏదో మాట్లాడిందంట. ఏమొచ్చినా ఏదైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు జరిగింది సిచ్యువేషన్ ఎక్కడ ఏందనేది ఎక్కువ శాతం మనకంటే కూడా జానీ మాస్టర్కే ఎక్కువ తెలుస్తుంది. కాబట్టి ఆయన వచ్చి ఒక వీడియో పెడితే దీనికంటే మనం డబల్ మాట్లాడుకోవచ్చు. అసలు జానీ మాస్టర్ అసలు నిన్నటి నుంచి కనిపించట్లేదు. ఇంకా అతను ఎక్కడున్నాడో ఏమున్నాడో తెలిస్తే వాళ్ళ ఫ్యామిలీ కానీ తెలవాలి, లేకపోతే దేవుడు కానీ తెలవాలి. మనకైతే తెలియదు కదా, పైకి చూపిస్తున్నారు. దేవుడికి తెలవాలి. మాస్టర్ ఇంకొక విషయం మాస్టర్, అంటే చాలా ఇంపార్టెంట్ ఇది. జానీ మాస్టర్ మీద నిన్న లవ్ జిహాద్ అనే పేరుతో కూడా చాలా వీడియోలు బయటకు రావడం జరిగింది. ఆ రకంగా కూడా వేధించడానికి కూడా ఆమె ఆ స్టేట్మెంట్ లో పేర్కొంది. సో దీనికి సంబంధించి మీరు అలా చెప్తారు? మన ఇండస్ట్రీలో చాలా మతాల వాళ్ళు ఉంటారు, చాలా కులాల వాళ్ళు ఉంటారు. అంటే ఇండస్ట్రీలో ఎలాంటి మత రాజకీయాలు కూడా జరుగుతున్నాయా? అంటే ఇండస్ట్రీ వరకు అయితే నాకు తెలియదు, నేనైతే ఇది వినలే. లవ్ జిహాద్ అంటే గుర్తొచ్చింది రీసెంట్ గా. యాక్చువల్గా మా ముస్లిం, నేను ముస్లిం, మా మిస్సెస్ హిందూ. యాక్చువల్గా ఈ మధ్య కూడా సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో మా భార్యది నాది పెట్టి లవ్ జిహాద్ అని అంటారు. యాడ లవ్ జిహాద్ అండి, నాకు పెళ్ళి ఇప్పుడు 11-12 సంవత్సరాలు, మా పిల్లగాడికి 8 సంవత్సరాలు, 9, ఒకడికి 8 సంవత్సరాలు, ఒకడికి 12 సంవత్సరాలు. మేమిద్దరం మంచిగానే ఉంటున్నాం. మా ఫోటోలు పెట్టి లవ్ జిహాద్ అంటే మేము ఇప్పుడు ఏమైనా నిండిపోతామా? లవ్ జిహాద్ లేదు, ఇంకేం లేదు. ఎవరిని కోసినా వచ్చేది ఎర్ర రక్తమే. ఓకే, ఏస్తు ప్రభు కులం వాళ్ళని కోసినా ఎర్ర రక్తమే, హిందువులను కోసినా ఎర్ర రక్తమే, ముస్లిమ్స్ కోసినా ఎర్ర రక్తమే. మనం ఏదో హిందువుల కులాల కోసం కొట్టుకొని సావడం తప్ప ఏముండదు. ఇప్పుడు ఎంత లవ్ చేయాలన్నా కావాలని జానీ మాస్టర్ పైన దీన్ని కొంచెం వైరల్ చేయడానికి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పొలిటికల్ గా కూడా రీసెంట్ గా ఒక ఎంట్రీని మనం చూసాం లాస్ట్ టైం ఆంధ్ర ఎలక్షన్స్ టైంలో.